ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను వ్యతిరేకిస్తూ ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఈసీ హత్య చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు మీనాక్షి నటరాజన్. కేసుందన్న కారణంతో నామినేషన్ను తిరస్కరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను వ్యతిరేకిస్తూ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ ప్రియా, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే నిన్న స్క్రూటినీ సందర్భంగా నామినేషన్ను తిరస్కరించారు. అయితే ఈ తిరస్కరణ గల కారణాలు ఏంటి అని పరిశీలించినప్పుడు తెలంగాణలో నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి వివరాలను తను దాఖలు చేసినటువంటి నామినేషన్లో ఏదైతే అఫిడవిట్ ఉంటుందో అందులో ఎక్కడా కూడా పొందుపరచలేదు. అందుకోసమే తిరస్కరించినట్టుగా కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. అయితే ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ తను రాజ్యసభ కోసం నామినేషన్ దాఖలు చేశారో ఆ తర్వాత బీజేపీ ఫిర్యాదు చేసింది రిటర్నింగ్ అధికారికి. అంటే ఏ విధంగానైతే తెలంగాణలో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ ఏదైతే పేర్కొనలేదు, సో ఖచ్చితంగా ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఇది తప్పవుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని పరిశీలించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరిస్తూ నామినేషన్ను పక్కన పెట్టడం జరిగింది. అంటే దీనిపైన నిన్న రాత్రే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు కేసీ వేణుగోపాల్తో పాటు జైరాం రమేష్ మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులు ఎవరూ లేకపోవడంతో సెక్యూరిటీ వాళ్ళను ఆపేశారు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఏదైతే కాంగ్రెస్ నేతల కోసం అపాయింట్మెంట్ను ఇస్తున్నామంటూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళకి సమయం కేటాయించారు. సో అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు. అంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కావాలనే మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి నామినేషన్ను తిరస్కరించినటువంటి విషయాన్ని ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాళ్ళు దాఖలు చేసినటువంటి కాపీ ఏదైతే ఉందో, అంటే నామినేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కాపీని కూడా ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తున్నారు. కావాలనే, అంటే ఒక మహిళను అక్కడ అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కావాలనే ఆ నామినేషన్ను తిరస్కరించారు. ఇది అటు మోడీ ప్రభుత్వం కావచ్చు, లేదంటే బీజేపీ చేస్తున్నటువంటి కుట్రగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆరోపిస్తున్నారు. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఏ విధంగానైతే నేతలందరూ కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పిసిసి చీఫ్ కూడా ఈ విషయాన్ని ఖండించారు. సో దానికి అనుగుణంగా ఇప్పటికైతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సో ఆమె పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, లేదంటే ఇతర అంశాలను వీటి విషయంలో ఎందుకు నామినేషన్ తిరస్కరించారు, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలేంటి, ఎందుకు దీన్ని తిరస్కరించాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ విధంగా సుప్రీంకోర్టులో పోరాటం చేయాలి, ఎప్పుడు ఇంప్లీడ్ కావాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఏదైతే సీనియర్ అడ్వకేట్స్తో కూడా చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.